ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో దైవజనుడు పేతురు గారు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారంగా మనం ఉండాలి అంటే మన హృదయము మంచిగా మార్చబడాలి. అనగా మన హృదయ పరివర్తనను బట్టి మనము మంచిని అనుసరించే వారంగా ఉంటాం. మంచి అనగా దేవుడు చేసేది ప్రతిదీ కూడా మంచిది అని ఆదికాండములో సృష్టి నిర్మాణంలో మనం చూసినప్పుడు ఆయన చేసినది యావత్తును చూడగా అది మంచిదిగా కనబడెను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు కూడా నరులను యథార్థవంతులుగా పుట్టించినాడు. కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. మరి మానవుడు తన జీవితంలో ఎంతో చక్కగా దేవుడు మంచిగా సృష్టించిన విధానాన్ని వదిలిపెట్టి మరి సాతాను యొక్క ప్రేరేపణను బట్టి దేవుని యొక్క మాటకు అవిధేయుడిగా మార్చబడి తన జీవితంలో చెడును కోరుకుంటూ వచ్చినాడు. తన హృదయం చెడిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతూ వచ్చింది, చీకటిలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు. చీకటిలో ఉన్న మానవాళికి దేవుడు మంచిని కలగచేయడానికి ఆ విధంగా దేవుడు నరుడుగా ఈ లోకానికి దిగివచ్చి సర్వ మానవాళి కొరకై తన యొక్క మంచితనం చూపడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో మంచి జరిగిస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. రోమా పత్రిక 13వ అధ్యాయం 3-4 వచనాల్లో, ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన యెడల భయపడము. వారు ఊరకయే ఖడ్గం ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి మనం మేలు చేసేటువంటి వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవులు సమాజానికి మేలు చేసేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతోమంది దైవజనులు దేవుని వాక్యం చదువుట ద్వారా సమాజానికి మేలును క్షేమాన్ని కలిగిస్తూ వచ్చినారు. అలాగ నీవు నేను ఉందువుగాక.